అందరికీ నమస్తే. నేను మీ హరిబాబు సార్ని. సైకాలజీ ఉచిత వీడియో క్లాసులకు అందరికీ కూడా స్వాగతం. మిత్రులారా, ఎటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా చేయాలో చెప్తాను, ఒకసారి గమనించండి. పాఠశాల అంటే గ్రంథాలయం గుర్తుకు రావడం, బ్లాక్ బోర్డ్ అంటే చాక్ పీస్ గుర్తుకు రావడం, జైలు అంటే ఖైదీ గుర్తుకు రావడం, ఇటువంటివి ఒకటి నేర్చుకుంటే రెండవది గుర్తుకొస్తాయి. మరి పాఠశాల అంటే గ్రంథాలయం, బ్లాక్ బోర్డ్ అంటే చాక్ పీస్, జైలు అంటే ఖైదీ, ఒకటి చెప్తే రెండోది సంసర్గంగా గుర్తుకొస్తాయి. మరి దీనిని ఏ రకమైనటువంటి భావనగా పిలుస్తారు అనేది ఇప్పుడు వచ్చినటువంటి బిట్టు. ఒకటి డెజావు, 2 వైషమ్యము లేదా వైషమ్యాలు, 3 సామ్యము, 4 కన్సాలిడేషన్ అన్నాం. చూడండి, డెజావు అంటే పోలిక ఉండేటటువంటి 2 వేరు వస్తువులను కానీ వ్యక్తులను కానీ చూసినప్పుడు మొదటి దాన్ని రెండవ దానిగా, రెండవ దాన్ని మొదటి దానిగా అనుకోవడమే డెజావు. కాబట్టి ఇది ఇందులో కాదు. చివరిది కన్సాలిడేషన్ అంటే ఒకసారి గమనిద్దాం. నేర్చుకున్న విషయాలు మొదటి సమయంలో ఎన్గ్రాములుగా, న్యూరోగ్రాములుగా మారి మనలో ఒక రకమైనటువంటి గుర్తులతో, భావాలతో ఏర్పడి స్మృతిలోకి పెంపొందిస్తాయి. ఈ ప్రక్రియను మనం కన్సాలిడేషన్ అంటాం. ఇది కూడా కాదు. ఇక్కడ సంసర్గం చేయడంలో 2 విషయాలు ఉంటాయి. ఏదైనా ఒక అంశాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు దానికి పాజిటివ్గా ఉండే విషయంగా గుర్తుకొస్తే దానిని మనం సామ్యము, సిమిలారిటీ అంటాం. ఏదైనా ఒక విషయం గుర్తుకు రాగానే దాన్ని వ్యతిరేకంగా గుర్తుకొచ్చింది అనుకోండి, దానిని వైషమ్యము, కాంట్రాస్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పాఠశాల అంటే గ్రంథాలయం, సిమిలారిటీ. బ్లాక్ బోర్డ్ అంటే చాక్ పీస్. చూడండి, బ్లాక్ బోర్డ్ అంటే చాక్ పీస్, సిమిలారిటీ. జైలు అంటే ఖైదీ. చూసారా, ఇవన్నీ కూడా సామ్యానికి సంబంధించినటువంటి, ఇదే దీనికి ఆన్సర్. వైషమ్యం ఎలా ఉంటుందంటే చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సూర్యుడు అంటే వేడు గుర్తొచ్చింది అనుకోండి, అది సామ్యము. కానీ చంద్రుడు గుర్తొచ్చాడు అనుకోండి, ఇది వైషమ్యం అవుతుంది. రాత్రి అంటే వెన్నెల గుర్తొచ్చింది అనుకోండి, అది సామ్యం అవుతుంది. ఎందుకంటే రాత్రిపూట వెన్నెల ఉంటుంది కాబట్టి. రాత్రి అంటే పగులు గుర్తొచ్చింది అనుకోండి, ఇది వైషమ్యం అవుతుంది. గమనించండి. పోలీస్ అంటే లాఠీ గుర్తుకొచ్చింది అనుకోండి, అది సామ్యం అవుతుంది. పోలీస్ అంటే దొంగ గుర్తుకొచ్చాడు అనుకోండి, ఇది వైషమ్యం అవుతుంది. ఇక్కడే మనం ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యి తప్పు చేస్తుంటాం. కాబట్టి స్మృతి విస్మృతి అనేటటువంటి ఈ టాపిక్లో ఇలా ఒకటి గుర్తు రావడానికి రెండవది గుర్తుకొస్తే దాన్ని అంటాం. ఇటువంటి విచిత్ర వీడియోలు అన్నింటినీ కూడా టోటల్ సైకాలజీ ఎడ్జిటి స్కూల్ అసిస్టెంట్ విచిత్ర వీడియోల కోసం తిరుపతి సేపర్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో ప్రతి వీడియో ఎక్స్ప్లెనేషన్తో ఉంది. బాహుబలి కోర్సులో చూడండి. గుడ్ లక్.